మీ పిల్లల చదువు ఏ విధంగా చదువుతున్నారు, ఉపాధ్యాయులు చేర్పుల మార్పులు ఏం కావాలి, పాఠశాల ఏం మార్పులు కావాలి అనే విషయం మాట్లాడుకుంటే విద్యార్థులు కూడా మంచి చదువు వస్తాయి. మీరు ఏదైతే తల్లిదండ్రులు చెప్పిన విషయాలున్నాయో ప్రభుత్వం కూడా దాన్ని పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం కోసం, అంటే ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను ఇవ్వాలని చెప్పని ఆలోచనతో ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మెదకుడు ఈరోజు కోట ప్రభుత్వం తర్వాత చదువుకున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నా సరే తల్లికి వందనం అని చెప్పి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయలు వేశారు. ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా సరే వాళ్ళందరూ కూడా తల్లికి వందనం ద్వారా డబ్బులు వచ్చాయి. గతంలో అయితే ఇద్దరున్నా ముగ్గురున్నది ఒక్కడ మాత్రం డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకుంటే పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా సరే వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. బుక్స్ కానీ, డ్రెస్ కానీ, షూ కానీ, భోజనం కానీ, స్నాక్స్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అదేదో చదువుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా తల్లికి వందనం ద్వారా డబ్బులు కూడా ఇస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో అందరూ కూడా బాగా చదువుకోవాల్సిన అవసరం ఉందా లేదా? బాగా చదువుకోవాలా? ప్రైవేట్ స్కూల్లో కన్నా మన టీచర్లు చాలా తెలియగలవాళ్ళు. గతంలో చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ఎవరైతే బాగా చదువుకున్న ఉపాధ్యాయులు ఉంటారో బీఈడీ అయిపోయిన తర్వాత 1000 మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో 100 మంది మాత్రమే ఉపాధ్యాయులు గవర్నమెంట్ టీచర్గా వస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. అంటే మన టీచర్లు తెలియగల వాళ్ళే కదా. మరి అటువంటి బాగా చదువుకోవాలి. మన మంచి మాస్టర్లు ఉన్నప్పుడు మీరు బాగా చదువుకోవాలి. లెసన్ చెప్పేప్పుడు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండాలి. ప్రతిరోజు కూడా మీలాగా ప్లే గ్రౌండ్ ఎవ్వరికి ఉండదు. ప్రతిరోజు కూడా గేమ్స్, స్పోర్ట్స్ తప్పకుండా ఏదో ఒక క్రీడలో పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు చూసాం, కొత్తగా రోజు లైబ్రరీ ఓపెన్ చేసుకున్నాం, పైన కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నాం. ఇంత పెద్ద విశాలమైన గదులు, రూములు ఎక్కడ కూడా ఉండవు. మీ అందరూ కూడా తల్లిదండ్రులు ప్రత్యేకంగా మీ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారని చెప్పి అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి మా పిల్లలు స్కూల్కి వస్తున్నా రావట్లేదా, గొడవ చేస్తున్నారా